నమస్కారం ఫ్రెండ్స్. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇన్వెస్టిగేషన్ సిరీస్లను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ఒక అదిరిపోయే ట్రీట్ దొరికింది. అదే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న హిందీ వెబ్ సిరీస్ రాక్. బాలీవుడ్ స్టార్ ఆలీ ఫజల్ మరియు సీనియర్ నటి సోనాలి బింద్రే ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో, అసలు ఇందులో ఏముందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ కథ 1978వ సంవత్సరం నేపథ్యంలో ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో సాగుతుంది. ఢిల్లీలో నివసించే కల్నల్ అశోక్ మరియు టీచర్ మోనా దంపతుల పిల్లలు ఒకరోజు అనుకోకుండా అదృశ్యమవుతారు. ఆ తర్వాత వారి మృతదేహాలు దొరకడం, ఆ హత్యలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేయడం వంటి సంఘటనలతో కథ ఉత్కంఠంగా మారుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఎస్ఐ జయప్రకాష్ అంటే ఆలీ ఫజల్ దర్యాప్తు చేయడం మొదలు పెడతారు. దర్యాప్తులో ముంబైకి చెందిన ఇద్దరు చిల్లర దొంగల పేర్లు తెరపైకి వస్తాయి. అసలు దొంగలకు ఆర్మీ అధికారి పిల్లల హత్యకు ఉన్న సంబంధం ఏంటి, జయప్రకాష్ ఈ కేసును ఎలా ఛేదించాడు అనేదే మిగతా కథ. ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఇది ఒక పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. దర్శకుడు ప్రోసిత్ రాయ్ కథను నడిపించిన తీరు నిజంగా అద్భుతం. మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను కథలో లీనం చేసి 8వ ఎపిసోడ్ వరకు ఎక్కడా బోరు కొట్టకుండా ఉత్కంఠభరితంగా నడిపించారు. ముఖ్యంగా 3 వేర్వేరు ట్రాక్స్, పోలీస్ దర్యాప్తు, సైకో దొంగల కదలికలు మరియు బాధిత కుటుంబం, ఈ మూడింటిని ప్యారలల్గా చూపించడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. 7-8 ఎపిసోడ్లో వచ్చే క్లైమాక్స్ సీన్లో అయితే సీట్ అంచున కూర్చోబెడతాయి. 1978 నాటి కాలాన్ని కళ్ళ కట్టినట్టు చూపించడంలో ఆర్ట్ అండ్ కెమెరా వర్క్ 100% సక్సెస్ అయ్యారు. నటీనటుల విషయానికి వస్తే ఆలీ ఫజల్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. చాలా కాలం తర్వాత సోనాలి బింద్రేను స్క్రీన్పై చూడడం అభిమానులకు మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే ఈ సిరీస్కు అసలైన హైలైట్ బాబా పాత్రలో నటించిన ఆకాష్ మజికా. హంతకుడిగా ఆయన నటన ప్రేక్షకులను భయపెడుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అన్నీ ఈ సిరీస్కు పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. పాతాల్లోక్ వంటి రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ మీకు నచ్చితే ఈ రాక్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. ఈ వీకెండ్ ఖాళీ సమయం ఉంటే తప్పకుండా చూసేయండి. రిమోట్ పట్టుకుంటే 8 ఎపిసోడ్లు పూర్తి చేయకుండా వదిలిపెట్టలేరు. మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.